గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో 4 ఐపీఓస్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఇవి వచ్చేసి రేపు క్లోజ్ అవుతున్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి కూడా మనకి ఎస్ఎంఈ ఐపీఓస్ అండ్ మెయిన్ బోర్డ్ ఐపీఓ ఉంది. ఇది అలైడ్ బ్లెండర్స్ అనేది మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వస్తుంది. ఇక్కడ చూడండి మెయిన్ బోర్డ్ ఐపీఓ. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూసినట్లయితే కొంచెం జూమ్ చేస్తాను. సో మనకు వచ్చేసి ఇది వచ్చేసి అలైడ్ బ్లెండర్స్ వచ్చేసి మనకి మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద ఉంది, రేపు క్లోజ్ అవుతుంది. ఇది ఎకికో గ్లోబల్ సర్వీసెస్ వచ్చేసి ఎస్ఎంఈ ఐపీఓ కింద. సో ఇది కూడా రేపు క్లోజ్ అవుతుంది. మనకి డివైన్ పవర్ ఇది వచ్చేసి ఎస్ఎంఈ ఐపీఓ కింద ఉంది, ఇది కూడా రేపు క్లోజ్ అవుతుంది. సో ఇంకోటి వచ్చేసి పెట్రో కార్బన్ అండ్ కెమికల్స్, ఇది కూడా ఒక ఎస్ఎంఈ ఐపీఓ అండి, ఇది కూడా మనకి రేపు క్లోజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్ఎంఈ ఐపీఓస్ ఏమైతే స్ట్రాంగ్ గా సబ్స్క్రిప్షన్ లేదో ఆ రెండు మనం ఇక్కడే అవాయిడ్ చేసేస్తాము. ఓకే, ఆ రెండు ఇక్కడే మనం అవాయిడ్ చేస్తున్నాము. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మేజర్గా ఎలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్. సో 0.55 టైమ్స్ అయింది. ఇది వచ్చేసి మెయిన్ బోర్డ్ ఐపీఓ అండి. మెయిన్ బోర్డ్ ఐపీఓ అంటే మోర్ దాన్ 5 టైమ్స్ 3 టైమ్స్ అయినా మనం అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ఫైనాన్షియల్ చూస్తే మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఇది డివైన్ పవర్ వచ్చేసి యాజ్ ఆఫ్ నా 15 టైమ్స్ అయింది. సో ఈ రోజు రేపు ఉంది కాబట్టి ఇది మోస్ట్లీ మోర్ దాన్ 100 టైమ్స్ అనే సబ్స్క్రిప్షన్ అవ్వచ్చు అని నేను గెస్ చేస్తున్నాను. సో ఈ రెండు ఫైనాన్షియల్స్ చూసి మనం ఈ వీడియో అనేది క్లోజ్ చేద్దాం. ఓకే, ఒకటి అలైడ్ బ్లెండర్స్, ఇంకోటి డివైన్ పవర్. ఈ రెండు వీడియోస్ చూసి మనం ఈ రోజు క్లోజ్ చేద్దాం. ముందుగా మనం చూసినట్లయితే అలైడ్ బ్లెండర్స్ మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వేద్దాము. సో ఇది డిస్టిలరీ స్టాక్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఇది నేను వచ్చేసి మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నానండి. ఫైనాన్షియల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. 2021లో ఇది సిఆర్ అంటే క్రోర్స్లో ఇచ్చాడు. మొత్తం రెవెన్యూ వచ్చేసి 6,398 సిఆర్ అయితే ఎక్స్పెన్స్ 6,185 సిఆర్. మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 2.51 సిఆర్ ఉంది. సో 2022లో వచ్చేసి మనకి రెవెన్యూ స్లైట్గా పెరిగింది, ఎక్స్పెన్స్ స్లైట్గా పెరిగింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో మనకి డౌన్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ 2023లో చూసినట్లయితే మనకి సో ఎట్ పార్ రెవెన్యూ అండ్ ఎక్స్పెన్స్ ఎట్ పార్ విత్ ప్రీవియస్ ఇయర్తో 2022 అన్నట్లుగా ఉన్న మనకి మంచి రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. 1.60 అంటే స్మాల్ ప్రాఫిట్ మనం చూస్తున్నాము. ఇంకోటి వచ్చేసి ఇది 9 మంత్స్కి డిసెంబర్ 23 దాకా ఇచ్చారు. 9 మంత్స్కి. సో 9 మంత్స్కి ఇచ్చారు. మనకి రెవెన్యూ ఎక్స్పెన్స్లో మనకి సేమ్ ప్రపోర్షనేట్ గానే పెరుగుతుందండి. కాకపోతే మనకు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 9 మంత్స్కే మనకు మంచిగా ఇచ్చారు. సో ఎవరైతే సో ఈ లాస్ట్ 3 టర్మ్స్ చూడండి మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లో మంచి ఇంక్రీజ్ అయితే జరుగుతుంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో దీన్ని అయితే అప్లై చేయండి. జస్ట్ 15,000 అమౌంటే కాబట్టి మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద మనకి మంచి లిస్టింగ్ గెయిన్స్ అయితే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది డివైన్ పవర్ అనేది ఒకసారి చూద్దాము. డివైన్ పవర్ చూసినట్లయితే మీకు ఇది కూడా క్రోర్స్ లో ఇచ్చారండి. 2022 మనకి చూసినట్లయితే రెవెన్యూ 122 క్రోర్స్ ఉంటే ఎక్స్పెన్స్ 121 క్రోర్స్ ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 0.81 క్రోర్స్ ఉంది. ఓకే, 2023లో చూసినట్లయితే మనకి రెవెన్యూ ఎక్స్పెన్స్ స్లైట్ గా పెరిగిందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లో మాత్రం నియర్ అబౌట్ 3 టైమ్స్ పెరిగింది. అండ్ 2024లో చూసినట్లయితే మనకి రెవెన్యూ ఎక్స్పెన్స్ మనకి పెరుగుతూ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ మీరు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినట్లయితే నియర్ అబౌట్ 2.5 టైమ్స్ దాకా కనిపిస్తుంది. ఓకే, సో ఇది కూడా మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. సో వీటి యొక్క గ్రే మార్కెట్ ప్రీమియం ఒకసారి చూసి, అంటే గ్రే మార్కెట్ ప్రీమియం అంటే మార్కెట్లో ఎంతవరకు మనకి లిస్టింగ్ గెయిన్స్ వస్తాయో చూసి మనం ఈ వీడియో క్లోజ్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే అలైడ్ బ్లెండర్స్ చూడండి మనకి 28% లిస్టింగ్ గెయిన్స్ వచ్చింది. సో ఎవరైతే యాజ్ ఆఫ్ నౌ 28% అంటే ఇంకా మనకి 2 డేస్ ఉంది కాబట్టి ఇది 40% దాకా ఉండొచ్చు. సో ఎవరైతే ఒక 6,000 to 8,000 ఎర్న్ చేయాలనుకుంటున్నారో మనకి లిస్టింగ్ గెయిన్స్లో మీరు అలైడ్ బ్లెండర్స్ అనేది ఇది లెస్ దాన్ 15,000 కాబట్టి మీరు వచ్చేసి దీనికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి డివైన్ పవర్ అనేది ఒకసారి ఇక్కడ చూద్దాము. డివైన్ పవర్ వచ్చేసి మనకి డివైన్ పవర్. సో డివైన్ పవర్ ఎక్కడ ఉంది? ఇది డివైన్ పవర్ చూడండి. ఇక్కడ వచ్చేసి డివైన్ పవర్ కనిపిస్తుంది. ఇది 125% లిస్టింగ్ గెయిన్స్ యాజ్ ఆఫ్ నౌ టుడే తీసుకుంటేనే 125% ఉందంటే ఈ రోజు రేపు కూడా ఆఫ్టర్ సబ్స్క్రిప్షన్ అయిన తర్వాత మోర్ దెన్ 150 టైమ్స్ నేను అనుకుంటున్నాను ఇదైతే. సో ఇది నియర్ అబౌట్ మీకు 1,20,000 పెడుతున్నారు కాబట్టి ఇది నియర్ అబౌట్ 2 lakhs దాకా మీకు ప్రాఫిట్ అయితే వస్తుందండి. 2 lakhs దాకా ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇవి వచ్చేసి లిస్టింగ్ గెయిన్స్ అండి. సో యాజ్ పర్ డేటా మనం డిస్కస్ చేస్తున్నాము. మీరు అది ఒకసారి డేటా కూడా జాగ్రత్తగా గమనించాలి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.